ఖైరతాబాద్ డివిజన్కి సంబంధించి బీఆర్ఎస్ యువ నాయకుడు అంజన్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే అన్న. జై తెలంగాణ. ఏందన్న పరిస్థితులు, ఏందన్న మీ బస్తీకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఈ రాష్ట్ర సర్కార్ ఏం ఇంప్లిమెంట్ చేసింది మీ బస్తీలో? ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం సెక్రటేరియట్ బ్యాక్ సైడ్, ఇది సెక్రటేరియట్ హాఫ్ కిలోమీటర్ కూడా లేదు. ఏడికని గట్టి కొడితే సీఎం రేవంత్ రెడ్డికి వినిపిస్తుంది. అయితే మీరు చూడండి, మొన్న బాక్స్ లైన్ వేసిరు. ఇక్కడ వాటర్ ఎప్పుడు ఇక్కడ వర్షం వచ్చిందంటే ఇళ్ళలో నీళ్ళు వస్తాయి. ఈమెను చూడండి, ఈమె వర్షం పడ్డప్పుడు మేము తీసుకొని మళ్ళీ బిల్డింగ్ లో పెడతాం. ఆమె వాళ్ళ ఇంట్లోకి తీసుకోవచ్చు అంటే నీళ్ళు నిండిపోయి మొత్తం అదైతుంది. అక్కడ బాక్స్ లైన్ వేసిరు కానీ రోడ్డు పైనకి లేపలే. ఈ రోడ్డుకు అది 3 ఫీట్ల మీదకి వేసిరు. అధికారులు వేసిరు, వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినాం, చూపించినాం. ఎంతో మంది లీడర్లు వచ్చారు. లీడర్లు అంటే అంత మనోళ్ళే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఏ కాంగ్రెస్ వాడు వచ్చి ఇక్కడ తొంగి కూడా చూడలే గల్లీలలో. మేము చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. మొన్న ఏదో పైప్ లైన్ వేసామని తెచ్చిరు. దానం నాగేందర్కు విజయరెడ్డి గారికి మధ్యలో ఏదో గొడవ ఉంది, నువ్వు చేయాలని నేను చేయాలని దీన్ని పెండింగ్ పెట్టారు. మేము అధికారులను అడిగితే అన్న శాంక్షన్ అయ్యింది, మీ వాళ్ళు చేయనిస్తలేరు, వాళ్ళిద్దరి మధ్యలో ఇబ్బంది వల్ల మేము పని చేయలేకపోతున్నాం, డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం అని వాళ్ళు అంటున్నారు. ఎంత ఘోరం అంటే ఇంకా దీనికంటే ఘోరం ఏమైనా ఉంటుందా? చూడండి, ఆమెను చూడండి, నడవనికే చేత కదా ఆమెకు. మరి ఎందుకన్నా పెన్షన్లు ఇస్తున్నారట కదా, ఈమెకు పెన్షన్ ఎందుకు రావడం లేదు ఇక్కడ ప్రభుత్వం? అన్ని చేసింది కానీ ఆమెకి ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే మేము ఏం చెప్తాం? వాళ్ళు కదా అధికారులు చూడాలి కదా, ఎవరికి ఇస్తుంది ఎవరికి లేదని. వాళ్ళు తిరిగి చూడాలి. 2500 ప్రతి గృహిణికి ఇస్తా అన్నాడు. మా బస్తీలో నేను మిమ్మల్ని ఇంటింటికి తీసుకుపోతా, ఎవరన్నా మాకు 2500 ఇచ్చిందంటే నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్ అయిపోతా. బీజార్ నగర్ లో, ఖైరతాబాద్ లో స్పెషల్ గా ఏ ఒక్క ఇంటికి కూడా 2500 వచ్చిన దాఖలాలు లేవు. వచ్చిండొచ్చు మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ ఇంట్లోకి ఎవరన్నా వాళ్ళ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ చెప్తే వినే వాళ్ళ కోరిక నిచ్చిండొచ్చు. కానీ మిగతా కామన్ గా జనరల్ గా ఏ పబ్లిక్ అయితే ఇవ్వలేరు. రైట్ అన్న. మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, షవాకులు కూడా వేలుస్తున్నాడు. మంత్రులు కూడా అంటే చూస్తే, ముఖ్యమంత్రిని చూస్తే ఆయన మాట్లాడే విధానం మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. అంటే ఫామ్ హౌస్లో బంధించిన ఒక పశుపతి లాగా ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పశుపతిని బంధించిన అని చెప్పేసి అంటున్నాడు. అన్న, ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నాయకుడిగా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కూడా కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అంటే దాని అవుట్పుటే ఇవాళ ఆయన సీఎం అయ్యిండు. ఇంకా 5 సంవత్సరాలు ఉంటా అనుకుంటుండు కానీ అంత సీన్ లేదు, సినిమా లేదు. ఆయన ఫామ్ హౌస్లో ఎవరు బంధించే ఆయనని పెద్ద పులి, ఆయన తెలంగాణ పెద్ద పులి నోడన బంధిస్తాడంటే ఈయన మూర్ఖత్వం తప్ప అటువంటి ఏమీ జరగవు. రెస్ట్ తీసుకుంటుండు. ఆయన ఇంతకుముందు ఎలక్షన్ల ముందు కూడా అన్నాడు, మీరు మర్చిపోయి ఓటేస్తే గోసపడతారా అని ఒక మాట పబ్లిక్ చెప్పిండు. పబ్లిక్ వినలేదు. ఇప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతుంది. అందుకే రెస్ట్ తీసుకుంటుండు ఆయన. సరే, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే. ఇప్పుడు మనం ఏమైనా చేస్తే వీళ్ళ మీద అగ్నెస్ట్గా చేసినట్టు అవుతుంది. పబ్లిక్ వాళ్ళే రియాక్ట్ అవుతారు, వాళ్ళే రియాక్షన్ ఇస్తున్నారు. మనం ఏం లేదు, ఇంట్లో కూర్చొని గెలవచ్చు అన్న ధీమాతో మేము ఉన్నాం. 100% అదే జరుగుతుంది నెక్స్ట్. రైట్ అన్న, మీరేమో ఇట్లా ధీమా వ్యక్తం చేస్తే బీఆర్ఎస్కు నామరూపాలు లేకుండానే చేస్తాం. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ గతం గురించి చెప్పుకోవాలి తప్ప ఫ్యూచర్ గురించి ఎలాంటిది ఉండదు అని చెప్పేసి నల్గొండ సభలో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజాపాలన ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా అంటున్నాడు ఆయన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రజాపాలన ఏం జరుగుతుందో, ప్రజాపాలన ఏం జరుగుతలేదు, అంతా కాంగ్రెస్ పాలన జరుగుతుంది. కాంగ్రెస్ వల్ల కార్యకర్తల పాలన తప్ప ప్రజాపాలన ఎక్కడా లేదు. ఇంకొకటి ఆయన అంటుండు నామరూపం లేక చేస్తా అని అంటున్నాడు. ఎంత సిగ్గుచేటంటే ఆయనని బీఆర్ఎస్ పార్టీని నామరూపం చేయాలంటే నీలాంటి వాళ్ళు 10 మంది వచ్చినా సరిపోరు. అసలు ఎలక్షన్ తర్వాత నీ బతికేందో చూసుకో ఫస్ట్. ఇట్లా అన్నోళ్ళు చాలా మంది పోయిరు. కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఎక్కడున్నాడు? ఎంతో అన్నాడు ఎలక్షన్ల ముందు. కిరణ్ కుమార్ రెడ్డి నామరూపంలో పోయిండు. అందులోనే నువ్వు కూడా కలిసిపోతావు. జాగ్రత్త, ఏమన్నా ఉంటే మర్యాదగా మాట్లాడితే నీకు మర్యాద ఉంటుంది. నిన్న భవన్ కాడికి వస్తా అన్నారు. భవన్ కాడ కూర్చున్నాం, వెయిట్ చేసినాం ఎవడన్నా వస్తాడేమో అని. మొన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సవాల్ విసరడం జరిగింది. అంటే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని అప్పుల కూబిలో పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడితే దానికి ప్రతి సవాల్గా అక్కడ ఉండే మంత్రి జూపల్లి కూడా తీసుకున్నాడు. దాన్ని అంత అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు నేను కూడా ఉన్నా, యాడికంటే ఆడికి, యాడంటే ఆడ మాట్లాడదాం, తెలంగాణ భవన్కి రమ్మంటారా అని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. మరి నిన్న అలాంటి చర్చ ఏమైనా జరిగిందా ఈ రాష్ట్రంలో?
మంత్రికి కావచ్చు, మీ బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకుంటే మీలాంటి సామాన్య కొంతమంది కార్యకర్తలతోనైనా ఎవరితోనైనా చర్చ జరిగిందా? వాళ్ళు గాంధీ భవన్లో కూర్చొని ఎన్నో మాట్లాడతారు. భవన్కి వస్తా అన్నాడు, మేము కూడా వెయిట్ చేసినాం. వస్తే ఆయనకు అన్ని రకాలుగా మర్యాద చేద్దామని చూసినాం కానీ రాలేదు. సరే వాళ్ళు రారు, ఇన్ ఫ్యూచర్లో మేమే మీ గాంధీ భవన్కి వస్తాము. మేము గాంధీ భవన్కి వస్తే అవుట్పుట్ ఎట్లుంటుందో తొందరలోనే మీరు చూస్తారు. ఈ జూపల్లి కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మీ అందరికీ మేము వచ్చే సమాధానం చెప్తాం. సరే అప్పులు చేసిరు అంటున్నారు, మేము చేసిన అప్పు ఎంత, మీరు చేసిన అప్పు ఎంత? మేము చేసిన అప్పుకు డెవలప్మెంట్ చూపిస్తాం, మీరు చేసిన అప్పుకు డెవలప్మెంట్ చూపెట్టండి. ఏమంటే మిత్తిలు కట్టినా అది కట్టినా చాతగానోడు మాట్లాడిన మాటలు మాట్లాడతారు. అరే వాళ్ళు చేస్తున్నారు కదా, 6 గ్యారంటీలు అమలు చేయబట్టే మళ్ళీ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబట్టే ఇంటింటికి ఇందిరమ్మ పథకం చేరని ఇల్లు లేదు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇంకా 2.5 సంవత్సరాలు కూడా ఇంకా డెవలప్ చేసేది ఉంది, చేస్తున్నాం. కేసీఆర్ పాలించి 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయింది అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? అన్ని డెవలప్మెంట్లో కేసీఆర్ గారు చేసినాయి. వాళ్ళు పేర్లు మార్చుకున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టించారు? వీళ్ళు కట్టించిన ఒక్క ఇల్లు ఎవరికైనా శాంక్షన్ చేసిరా? చూపెట్టండి. ఇచ్చిరా? అలాట్మెంట్ చేసిరా? ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకే ఇందిరమ్మ ఇండ్లు అని రాసుకున్నారు. ఇంకేం డెవలప్మెంట్ చేసారు? 2500 అన్నారు, గ్యాస్ అన్నారు, పెన్షన్ అన్నారు. మీరు 2000 కాదు, ఒక నెల ఆగితే మీకు 4000 ఇస్తాను అన్నాడు. ఎవరికి ఇచ్చిండు? ఏమి ఇచ్చినా ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఆడోళ్ళు కొట్టుకొని చావనికి. దాని తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. చెయ్యాడు, చాతనైనోడు ఏదైనా చేస్తాడు. ఏమంటే ఆ గుడిలో వెనక పడుతున్నాడు. సరే కేసీఆర్ గారు యాదాద్రి కట్టిండు. ఇట్లా చరిత్రలో నేను కూడా ఏదైనా నిలబడిపోవాలి అన్న ఉద్దేశంతో డబ్లింగ్ కొడుతున్నాడు. ఏదో చేద్దాం అనుకుంటున్నాడు కానీ ఏది కాదు. రైట్, మీరు అన్నట్లనే ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది. నిజమైన వాళ్ళకు ఇప్పుడు యాదగిరిగుట్ట విషయం మాట్లాడుతారు కాబట్టి అంజన్ కుమార్ గారు అడగవలసి వస్తుంది మీకు. అంటే మొన్న అందులో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఎన్నికలు కావచ్చు, మెంబర్స్ ఎన్నికలు జరగడం జరిగింది. సో అందులో మాజీ ఎమ్మెల్సీ తమ్మునికి ఎంపీ తమ్మునికి సత్యనారాయణ రెడ్డికి ఓటు ఇవ్వడం ఏంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు? మళ్ళీ ఒకటి చిరంజీవి సతీమణికి ఇవ్వడం ఏంటి ఏపీకి సంబంధించి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని అధిష్టానం దగ్గరకే తీసుకుపోతామని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? రేవంత్ రెడ్డి ఏది చేసినా ఏదో లాజిక్ ఉంటుంది. ముందు అంటే అందరిని కలుపుకున్నట్టే చేస్తాడు కానీ ఎవరికి దెబ్బేయాలను ఆడేస్తాడు. మొన్న నటరాజన్ విషయంలో కూడా ఇదే జరిగింది కదా. అసలు అంటే చూసుకుంటాడు అనమాట, టైం చూసుకొని దెబ్బ కొడతాడు. ఇంత చేసిందంటే ఏదో రాజకీయం గట్టిగానే చేసి ఉంటాడు. ఆషామాషి వ్యక్తి కాదు కదా. బ్యాగులు మూసి వచ్చినాడు, పబ్లిక్ లెక్కన వచ్చి ఉంటే పబ్లిక్ సమస్యలు తెలుస్తుండే, అన్ని తెలుస్తుండే. రాత్రి సీఎం అయిపోయినాడు. చూద్దాం ఏం చేయగలుగుతాడో ఇంకా. అంటే మినిమం అక్కడ ఉండే మంత్రి కొండ సురేఖ కూడా ఇంటిమేషన్ లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఇది నిజమేనా? అంటే మీకు ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా, అది వాస్తవమేనా? ఏమన్నా పాత క్యాడర్ కావాలని చెప్పేసి కూడా కోరుకుంటారు. బ్రదర్ ఏంటంటే ఆయన ఎవరికి చెప్పాడు. మొన్న మన వాటర్ విషయంలో మాట్లాడడానికి 3 సీఎంలను మాట్లాడితే ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డినే లోపల రానియలేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నాడు? ఇరిగేషన్ శాఖ మంత్రే లేడు. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిని ఎందుకు పిలుస్తాడు? ఆయన ఎవరిని వెళ్ళాడు? వాళ్ళకు పేరుకు మటుకు శాఖలు ఇచ్చాడు, మంత్రుల శాఖలు ఇచ్చాడు కానీ ఎవరిని పిలవాడు, ఎవరికి ఇంటిమేషన్ ఇయ్యాడు, ఏమీ చేయడు. అట్లాంటి సీఎం ఉన్నాడు మనకు. రైట్, చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ విధంగా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్కు బీజేపీకి మధ్య పోటీ ఉంటుందా? కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య ఉంటుందా? లేకుంటే బీజేపీకి బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి నడిచే ఉద్దేశం కనిపిస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ రావడం అనుకోండి, ఎవరు వచ్చి ఎవడు ఇన్ని రోజులు ధైర్యం చేయలేడు తెలంగాణలోకి వచ్చి మాట్లాడడానికి. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడగలిగాడు. అంటే జనాలు ఏమనుకోవాలి? 100% మాకు ఆ 2 పార్టీలకు ఉంటుంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 300 సీట్లకు ఖచ్చితంగా 200 సీట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 100%. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది రాష్ట్రంలో అని చెప్పేసి కూడా అంజన్ కుమార్ క్లుప్తంగా చెప్పడం జరిగింది. అంటే ప్రజల విషయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది, వివిధ వర్గాలకు కూడా ఇచ్చారు. కానీ ఏ ఒక్క సబ్బండ వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం ఏది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్లో ఎంత అభివృద్ధి చెందింది, కాంగ్రెస్ అంతా కుట్టుబడేసింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే రాబోయే ఎలక్షన్లో చూసినట్లయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్లనే తెలిసిపోతుంది. అంటే అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తాం అనేది
జిహెచ్ఎంసీ ఎలక్షనే డిసైడ్ చేస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ పక్కా అవి రెండు కాంగ్రెస్ బీజేపీ ఒకటైనప్పటికీ కూడా బీఆర్ఎస్కు సాటి రాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. 300 స్థానాలలో 200 పైచిలకు ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అని చెప్పేసి ఇక్కడ ఆయన క్లుప్తంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ను పోల్చుకొని కాంగ్రెస్ చేయాలని పనులు చేసింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ 2.5 సంవత్సరాలను బీఆర్ఎస్ అభివృద్ధిని మొత్తం ప్రజలకు దూరం చేసింది అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. సో రాబోయే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం ఈ రాష్ట్రంలో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అని చెప్పేసి ఇక్కడ ఆయన క్లుప్తంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్ ఆద్య టీవీ హైదరాబాద్.